You started with 50%. మీరేమో 50% నుండి ఆరంభం చేశారు. 50% myself and 50% God. 50% నేను, 50% నా దేవుడు. I will do not talk that, I will not do this, I will not do that, and rest God will help me. ఇదిగో నేను ఇక నోరు మూసుకుంటా, నేను అది చెయ్యను, ఇది చెయ్యను, ఇది చెప్పను, అది చెప్పను, ఇక మిగతా 50% దేవుడు చూసుకుంటాడు. And then you went on, failed again. మరలా నువ్వు బయలుదేరా, ఓటమే ఎదురైంది. Then again you failed. మరలా ఓటమి పాలయ్యావు. From 50% you came to 40%, and then God is 60%. మరి నీవేమో ఇక 50 నుండి 40% దిగి వచ్చావు. అప్పుడేమో దేవుడు 60%కు ఎక్కాడు. And then you decided every week I'll fast. ఇక నువ్వు నిర్ణయం చేసుకున్నావు, ప్రతి వారం ఇక ఉపవాస దీక్షే. Then you start telling other sisters or brothers. ఇక ఇతర సహోదరులతో చెప్పడం మొదలు పెట్టావు. You know how I overcome? మీకు తెలుసండి నేను ఎలా జయించాను. I fast 2 days in a week. ఇదిగో వారములో 2 రోజులు ఉపవాసం ఉన్నాను. That's why I became an overcomer. అందుచేతనే ఇదిగో నేను జయం పొందుకున్న వ్యక్తినయ్యాను. After 2 weeks again fall down flat. మరి 2 వారాలు అయిపోయిన తర్వాత మరలా పడిపోవడమే. Oh friend, what is your fasting does now? మరి ఓ స్నేహితుడా, నీ ఉపవాసం ఏం చేసిందని. Are you following me? ఏమండి, నా వెంటే ఉన్నారా మరి మీరు? This may be totally different from your understanding. మీ అర్థం చేసుకునే స్థితికి ఇది పూర్తిగా వ్యతిరేకమైనది కావచ్చు. But this is the way. కానీ ఇదే మార్గం అండి. This is God's way. ఇది దేవుని మార్గమై ఉన్నది. This is Scripture's way. ఇది లేఖనానుసారమైన త్రోవయై ఉన్నది. Then after 60%, God 60%, you 40%, then come to 80%, God 80%, you 20%. మరి ఎప్పుడైతే దేవుడు 60% అవుతాడో నువ్వు 40% అవుతావు. దేవుడు ఎప్పుడైతే 80% అవుతాడో నువ్వు 20% అవుతావు. Then come to 90% God and 10% you. మరి ఆఖరిగా 90% దేవుడు అవుతాడు, నువ్వు 10%కి వస్తావు. Then comes 95% and you, God and 5% you. ఇక దేవుడు 95%కి వస్తాను, 5% అవుతావు. Then comes to 99 and you and 99 God and 1% you. మరి దేవుడేమో 99% అవుతే నీవు 1% అయిపోతావు. Then finally, like Moses, you come to 0. మరి మోషే మాదిరిగా చివరికి నీవు 0 అయిపోతావు. Then you will say, Lord, I am useless. అప్పుడు ఇక నీవు ఇలాగంటావు, ప్రభువా నేనెందుకు కరుగాని నిష్ప్రయోజకుడనయ్యా. When you come to that realization, ఎప్పుడైతే నీవు అలాంటి గుర్తింపులోనికి చేరుకుంటావో, the fullness of holy God will come in you. పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిపూర్ణత సంపూర్తిగా నీ మీదికి దిగుతుంది. Then you will overcome. అప్పుడు నీవు జయించే వ్యక్తి అవుతావు. Read words, Exodus 7 verse 1 we read. మరి నిర్గమకాండం 7వ అధ్యాయం మనం ఇలాగ చదువుతాం. And the Lord God said unto Moses, see, I have made thee a God to Pharaoh. Aaron on thy brother shall be thy prophet. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నానండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. When Moses became totally empty, God made him God of Pharaoh. మరి ఎప్పుడైతే మోషే తను తాను పూర్తిగా ఖాళీ చేసుకున్నాడో అప్పుడు దేవుడు మోషేను ఫరోకు దేవునిగా నియమించాడు. How many of you understand these things? ఈ సంగతిని మీలో ఎంతమంది మరి అర్థం చేసుకున్నారు? I want to see your hands. మీ చేతులు చూడాలన్న కోరిక ఉంది. My dear friend, in heaven you will not find a single victorious man who has come to heaven by his effort. మరి ప్రియ స్నేహితులారా, పరలోకమందు ఏ ఒక్కరిని గాని తమ స్వంత ప్రయత్నాల మీద జయం పొందుకున్న వ్యక్తిని మనం కనుగొనజాలం. All are overcome by the grace of God. దేవుని కృప ద్వారానే అందరూ కూడా జయింపబడిన వారు. This basic thing should be in your heart. ఈ లాంటి మరి ఆధారభూతమైన సిద్ధాంతం మీ హృదయములలో ఇమిడి ఉండాలి.
then only you will become a total overcomer. అప్పుడు మాత్రమే మీరిక పూర్తిగా విజయవంతమైన వ్యక్తులు అవుతారు. Hallelujah. హల్లెలూయా. Then you will never be a proud man. ఇక మీరెప్పుడు కూడా అతిశయము కలిగిన వ్యక్తులాగా కనబడరు. You will always count others better than you. ఎల్లవేళల మీరేమని తలంచుతారంటే నాకంటే ఇతరులు మెరుగైన వారు, Others better than me. నాకంటే ఇతరులే మెరుగైన వాళ్ళు, Others better than me. నాకంటే ఇతరులే చాలా మెరుగైన వాళ్ళు. Then you will march from victory to victory. అప్పుడిక నీవు జయము నుండి అధిక జయములోనికి పరిగెడుతూ ఉంటావు. I have learned this through practical experience. మరి క్రియాపూర్వకమైన అనుభవాల ద్వారా నేను ఈ అంశాన్ని నేర్చుకున్నాను. I learned it scripturally, theoretically from the Word of God. మరి లేఖనానుసారంగా మరి వేదాంత అర్థముతో కూడిన రీతిగా నేను ఇది నేర్చుకున్నాను. And then I learned it by practical life. మరి దానిని నేను వ్యక్తిగత జీవనములో క్రియాపూర్వకంగా అభ్యాసం చేసి నేర్చుకున్నాను. And therefore I tell you, I declare before the whole world, victorious Christian life is only this way. నేను అందుకే మీ ఎదుట అలాగే ప్రపంచం ఎదుట కూడా నేను ప్రకటన చేస్తున్నది ఏమిటంటే ఈ మార్గము ద్వారానే మనము విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గడపగలం. There is no other way. ఇంకా ఇతర ఏ మార్గమిక లేదు. This is God's way. ఇది దేవుని మార్గమై ఉన్నది. What is God's way? ఏమిటండి దేవుని మార్గం? We totally submit to the Lord our helplessness. మన నిస్సహాయ స్థితిని యావత్తు కూడా సంపూర్తిగా దేవునికి సమర్పణ చేయటం. Lord, I cannot live a day without you. ఓ దేవుడా, నీవు లేకుండా ఒక్క దినము కూడా నేను గడప జాలనయ్యా. Lord, I cannot live without even 1 hour. ప్రభువా, ఒక గడియ కూడా నీ కృప లేకుండా నేను గడప జాలను. Lord, I cannot live without even 1 minute. ఒక్క నిమిషము కూడా నీవు లేకుండా నేను గడప జాలను. Lord, I cannot live without even a second. ప్రభువా, నీవు లేకుండా ఒక సెకండ్ కాలము కూడా నేను గడప జాలను. That is the heavenly knowledge. అదే పరలోక సంబంధమైన జ్ఞానం అంటే. Then you will not boast yourself at all. ఇక అప్పుడు నీవు ఎప్పుడు కూడా నీకు నువ్వుగా ఉప్పొంగే ప్రయత్నం ఎన్నడూ కూడా చేయవు. You will say it is the grace of God. ఇది కేవలము దేవుని కృపే అని అంటావు. It's grace of God. ఇది దేవుని కృపయే. It is not my fasting and prayer. ఇది నా ఉపవాస ప్రార్థన ద్వారా లభించింది కాదు. It is the grace of God. ఇది దేవుని యొక్క ఉచిత కృపయే. You may be trying or struggling very hard to have a victorious life. మీరు బహుగా ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ ఎలాగైనా విజయవంతం జీవితం గడపాలని ఉండవచ్చు. But today come to this knowledge. కానీ ఈ నాడు ఈ జ్ఞానములోనికి మీరు రావలసినదిగా నేను కోరుతున్నాను. Sometimes some particular thing may be hurting you. కొన్ని ప్రత్యేకమైన సమయాలలో ప్రత్యేక పరిస్థితులలో ఏదో ఒకటి మీకు విఘాతాన్ని కలుగజేయవచ్చు. There may be one particular weakness that troubles you. ఏదో ఒక బలహీనత నిన్ను నిర్వీర్యము చేస్తూ ఉండవచ్చు. You may overcome many other things. ఇతర విషయాలన్నింటి మీద మీరు జయం పొందుకున్న వ్యక్తులు కావచ్చు. Maybe one particular weakness that destroys your victorious life. కానీ ఏదో ఒక నిస్సహాయమైన బలహీనత మిమ్మల్ని నిర్వీర్యం చేస్తూ ఉండవచ్చు, విజయవంతమైన జీవితం గడపకుండా. One particular habit destroys your victorious life. ఏదో ఒక ప్రత్యేకమైన అలవాటు విజయవంతమైన జీవితం గడపకుండా మిమ్మల్ని నాశనం చేస్తుండవచ్చు. At that time what you should do? అలాంటి వేళ మీరు ఏం చేయాలి మరి? Lord, see this my dirty habit. ఓ దేవుడా, ఈ నా చెడ్డ స్థానాన్ని దయచేసి కాస్త పరికించయ్యా. I cannot throw it away. దాన్ని నేను బయట పారవేయలేకపోతున్నాను. I try to cover it all the time. అన్ని వేళల దాన్ని కప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాను. But now I expose it before you, Lord. కానీ దేవుడా, ఈ రోజు దానిని ఎదుట బహిర్గతం చేస్తున్నాను.
ఉన్నాను. This is the particular thing that troubles me. ఇదే ఈ ప్రత్యేకమైన సంగతే నన్ను కలవర పెడుతోంది. Then what will God will say? అప్పుడు దేవుడికి ఏమంటాడు నీతో? You tried to move that mountain by yourself. ఇదిగో ఆ గొప్ప పర్వతాన్ని నీకు నీవే తొలగించాలన్న ప్రయత్నాలు చేశావు. You spent this many years. ఇన్ని సంవత్సరాలు దాని కొరకు గడిపావు. You tried to move that mountain by your effort. నీ స్వంత శక్తి మీద ఆ కొండను కదపాలన్న యుక్తిని పన్నావు. Then God will say, అప్పుడు దేవుడు అంటాడు, the helper Holy Spirit is there to lead, to give you a lift on that mountain. ఇదిగో సహాయకారిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఆ కొండను ఎత్తడానికి నీకు సహకరిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Then you trust in the Spirit. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచుతావు. Not one hand in the Holy Spirit and one hand on yourself. Not like that. మరి ఒక చెయ్యేమో పరిశుద్ధాత్మ దేవుని మీద, మరో చెయ్యేమో నీ సొంత దాని మీద కాదండి. Totally Holy Spirit. పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడే. Holy Spirit, here I am. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానయ్యా. God is waiting to know whether you have a mind for it or not. దేవుడు నీకు అలాంటి మనస్సు ఉందో లేదో అని ఆయన ఎదురు చూపులు చూస్తున్నాడు. God is expecting to know whether you have a mind to leave that habit. మరి దేవుడు అలాంటి అలవాటును నీవు త్యజించాలన్న మనస్సు కలిగి ఉన్నావేమని పై నుండి ప్రతి క్షణం నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. When you express your mind before the Lord, here comes the help through the Holy Spirit. ఎప్పుడైతే దేవుని ఎదుట దాన్ని బహిర్గతం చేస్తావో అప్పుడిక సహాయకారిగా ఉండే ఆత్మదేవుని యొద్దకు వస్తాడు. Then you will know one thing. అప్పుడు నీవు ఒక సంగతి ఎరుగుతావు. Battle is not yours. యుద్ధము నాది కాదు. Battle is of the Lord. యుద్ధము యెహోవాదే. You will speak to Satan. అప్పుడు సాతానుతో ఇలాగ పలుకుతావు. Satan, this battle is not mine. సాతానా, ఈ యుద్ధము నాకు చెందినది కాదిక. You kept this mountain before me. నీవేమో ఈ పర్వతము నా ఎదుట పెట్టావు. And you were waiting whether I'll overcome, will I overcome. నీవేమో నేను జయిస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నావు. When I try, you used to pull down my hand. ఇదిగో నేను ప్రయత్నించే వేళ నా చెయ్యి పట్టుకొని కిందికి లాగుతూ ఉండినావు. But now I understood. కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది. I am going to sit quiet here. ఇక్కడ నేను మౌనంగా కూర్చునబోతున్నాను. Battle is not mine. యుద్ధము నాది కాదు. Battle is of the Lord. యుద్ధము యెహోవాదే. And I'll cross this obstacle by the power of God. దేవుని శక్తి ద్వారా ఈ అడ్డంకిని నేను అధిగమించగలుగుతానిక. And then you start praising God. ఇక నీవు అప్పుడు దేవుని స్తుతించడం మొదలెడతావు. You will find that mountain became flat. మరి నీవు ఆ పర్వతాన్ని చదును భూమిగా మారడము గమనిస్తావు. Hallelujah. హల్లెలూయా. That is victory. అది విజయం అంటే. Not partial victory. ఒక పక్షముగా దొరికే జయము కాదది. God is not expecting any struggling Christians. మరి సతమతమయ్యే క్రైస్తవుల కొరకు దేవుడు ఎదురు చూడడం లేదు. Hallelujah. హల్లెలూయా. God is not expecting a struggling Christian. సతమతమయ్యే క్రైస్తవుల కొరకు దేవుడు ఎదురు చూడడం లేదు. Struggling Christian cannot defeat the enemy. సతమతమయ్యే క్రైస్తవుడు ఎన్నడూ కూడా శత్రువును జయించజాలడు. Struggling Christians cannot bring the enemy under their feet. సతమతమైపోయే క్రైస్తవులు ఎవరు కూడా శత్రువైన సాతానుని తమ పాదముల క్రిందకు తీసుకొని రాజాలరు. What the struggling Christian will do? సతమతమయ్యే క్రైస్తవుడు చేసే ఏం పని? They will pull and push with Satan. ఎప్పుడు కూడా సాతాను ఒక తోపు అలా తోస్తూ ఉంటారు. God is not expecting for a struggling Christian. దేవుడు ఈ రకంగా సతమతమైపోయే క్రైస్తవుల కొరకు ఎదురు చూడడం లేదు. God is expecting total victorious Christians. కానీ విజయవంతమైన క్రైస్తవుల కొరకై దేవుడు ఎదురు చూపులు Who చూస్తున్నాడు. is victory? ఎవరు విజయం? Jesus. యేసే. Who is victory? ఏమిటి విజయము?
Who is my victory? ఎవరు నా విజయమై ఉన్నారు? Christ. యేసే, క్రీస్తే. I am not victory. నేను విజయవంతుని కాదు. Christ is victor. క్రీస్తే విజయవంతుడై ఉన్నాడు. I am standing on Christ. నేను క్రీస్తు వైపు నిలబడుకున్నాను. Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Do you believe that? ఏమండి, మీరు నమ్ముతున్నారా ఈ మాట? How many of you believe Christ is my victory? ఎంతమంది మీలో క్రీస్తే నా విజయమని మీరు భావిస్తున్నారు? How many of you believe that Christ is my victory? మీలో ఎంతమంది క్రీస్తే నా విజయమని నమ్ముతూ ఉన్నారు? Satan, what can you do? సాతానా, నీవేమి చేయగలవు నాకు? What all temptation you can bring? ఎలాంటి శోధనలు నీవు తీసుకొని వచ్చినా Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. ప్రార్థన చేయండి. Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Hallelujah. 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 Start praying. ప్రార్థన ఆరంభించండి. Know this. ఈ సంగతి ఎరగండి. Know this. దీనిని ఎరగండి. Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Christ is my victory. క్రీస్తే నా యొక్క విజయం. Satan, what can you do? సాతానా, నీవేమి చేయగలవు? Satan, what can you do? సాతానా, నీవు చేయగలిగింది ఏమిటి? Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Christ is my victory. క్రీస్తే నా విజయము. Hallelujah. 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 Worship God. దేవుని ఆరాధించండి. Say again and again, Christ is my victory. మరలా మరలా ఈ మాటే చెబుతూ ఉండండి. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Christ is my క్రీస్తే victory. నా విజయం. Christ is my victory. క్రీస్తే నా విజయము. Hallelujah. 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 Tell Satan, Christ is my victory. సాతానుతో ఇలాగా చెప్పండి. సైతానా, క్రీస్తే నా విజయం. Satan, Christ is my victory. సాతానా, క్రీస్తే నా విజయం. Ridalara badana didara raba katana ledana shandalara re diledala raba kadarare adalaya lidara dana karore dala tadare dala banadara dila tadare dalaya laba rage dana shedra dile ba bure ridalara shedalara tira tira dile tira Christ is your victory. ఇప్పటి మొదలుకొని ఇదిగో క్రీస్తే నీ విజయం అని తెలుసుకో. Christ is my victory. క్రీస్తే నా విజయము. In everything Christ is my victory. ప్రతి పరిస్థితిలో ప్రతి దానిలో క్రీస్తే నా విజయం. In everything Christ is my victory. ఇంటిలో క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Hallelujah. 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 Shout victory. ఇదిగో విజయ నాదము చేద్దాం. Shout victory. విజయం అనే నాదము చేద్దాం అందరం కూడా. Hallelujah. 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 Hallelujah.
Then you'll know the strength of God. అప్పుడు దేవుని శక్తి ఏమిటో మీరు ఎరగగలుగుతారు. Let the Spirit of God work in you. మీలో ఆత్మ కార్యము జరిగించనివ్వండి. Worship in the Spirit. ఆత్మలో ఆరాధన చేయండి. Worship in the Spirit. ఆత్మలో ఆరాధిస్తూ ఉండండి. Worship in the Spirit. ఆత్మలో ఆరాధన చేయండి. Let the hell be broken loose. ఇదిగో పాతాళము మరి విడుదల కానివ్వండి. Why Christ should be our victory? ఎందుచేత క్రీస్తు మనం విజయం కావాలి? There's great reason behind it. ఒక గొప్ప కారణం దీని వెనకాల ఉంది. We should know who are we. మనం ఎవరమై ఉన్నామో మొదట ఎరగాలి. Jesus said, యేసు అన్నాడు, you shall know the truth and the truth shall set you free. మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని విడుదల చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. You shall know the truth and the truth shall set you free. మీరు సత్యమును ఎరుగుదురు, అప్పుడు సత్యము మిమ్మల్ని విడుదల చేస్తుంది. What is the truth? సత్యం అంటే ఏమిటి? We should know who are we. మనం ఎవరమై ఉన్నామో ఎరగాలి. Many children of God doesn't know who are they. మరి అనేక మంది దేవుని పిల్లలైన వారికి వారెవరో తెలియదు. Many do not know who are they. చాలా మందికి వారెవరో తెలియదు. They are ignorant about their position in God. దేవునిలో ఉన్న వారి హోదా ఏమిటో ఎరుగని అజ్ఞానములో ఉన్నారు. When you know the truth, you will be free from the bondage. ఎప్పుడైతే మీరు సత్యమును ఎరుగుతారో బందీ గృహములో నుండి విడుదల పొందుతారు. Why Christ is our victory? ఎందుచేత క్రీస్తు మన విజయం కావాలి? Let us learn who are we first. మొట్టమొదట మనం ఎవరమై ఉన్నామో నేర్చుకుందాం. Ephesians 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. Ephesians 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. We are the household of God. మనము దేవుని ఇంటి వారమై ఉన్నాం. How we become the household of God? మరి ఏ ప్రకారంగా మనము దేవుని ఇంటి వారమైనాం? Oh, we were under the Satan custody and we cried and God brought us into his family. సాతాను చెరలో ఉన్నప్పుడు మనము మొర్రపెట్టిన కారణాన్ని బట్టి దేవుడు తన ఇంటిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. Is that the truth? ఏమండి అదేనా సత్యం? Any father here with a child son? Any father? ఎవరైనా తండ్రి Come here. తన కొడుకుతో ఇక్కడ ఉన్నాడా? రండి. Bring it. తీసుకురండి. I want to make you understand the truth. మీకు సత్యాన్ని విడమర్చి చెప్పాలనుకుంటున్నాను. Come up here, brother. Brother, your name? విజయ్. This is Vijay Kumar. This is Vijay Kumar's son, Ebenezer. ఇక్కడ విజయ్ కుమార్ సహోదరుడు ఉన్నాడు, ఆయన కొడుకు ఎబినేజర్ ఉన్నాడు. Now I am asking some question to Vijay Kumar. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలను విజయ్ కుమార్ అడుగుతున్నాను. Vijay Kumar, did you get this boy from the railway station? విజయ్ కుమార్ సహోదరుడా, నీవేమైనా రైల్వే స్టేషన్ నుండి కొడుకును పొందుకున్నావా? He says no. ఆయన అంటున్నాడు లేదండి అంటున్నాడు. Or do you get him from the bus stand? He was begging around 1 rupee. He was a beggar and you felt compassion and that's how you brought him here in your family.
మరి బస్ స్టాండ్లో ఈ పిల్లవాడు ఒక్క రూపాయి అని భిక్షం ఎత్తుకుంటూ ఉన్నప్పుడు ఏమైనా ఈయన కొడుకుని తీసుకొని వచ్చావా? He says, no. ఆయన అంటున్నాడు, లేదండి. This child is born from you? మరి కొడుకు నీకేనా పుట్టింది? Yes, he says. అవును, నాకేనండి అంటున్నాడు. In the same way, we are not come in the house of God because we are sick. మరి ఇదే ప్రకారంగా మనము రోగగ్రస్తులమైన కారణాన్ని బట్టి దేవుని ఇంటికి రాలేదండి. Because we are poor, that's why we are not come into God's family. మనము పేదవారమై ఉన్న కారణాన్ని బట్టి దేవుని ఇంటిలోనికి రాబట్టబడలేదు. We are born in the family of God. మనము దేవుని ఇంటిలో పుట్టిన బిడ్డలమై ఉన్నాం. We are born into the family of God. దేవుని కుటుంబములో జన్మించిన ప్రజలమై ఉన్నాం. Many do not know this. ఈ సంగతి అనేక మందికి తెలియదు. Many think that I was crying, Lord, I am a sick person, I am poor. That's how they come by the mercy of God. అనేక మంది మనోభావన ఎలాగుంటుందంటే, ప్రభువా నేను అనారోగ్యంగా ఉండినాను, దయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, ఈ ప్రకారంగా దేవుని ఇంట్లోనికి వచ్చానని భావిస్తుంటారు. What Peter says, పేతురు గారు ఏమంటున్నారు మరి? 1 Peter chapter 1, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం verse 23. 23వ వచనం అండి. Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth forever. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. Hallelujah. హల్లెలూయా. Why Christ is our victory? ఎందుచేత క్రీస్తు మన విజయమై ఉన్నాడు? Our seed is Christ. మన బీజము క్రీస్తై ఉన్నాడు. You hear me? ఏమండి వింటున్నారా? The seed of our inner man is Christ. మన అంతరంగ పురుషునిలో ఉన్న బీజము క్రీస్తుది. Now I am asking Vijay Kumar another question. మరి విజయ్ కుమార్ గారిని మరొక ప్రశ్న అడుగుతున్నాను నేను. When your boy was standing outside, some people came and kidnapped him. మరి నీ కుమారుడు బయట ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన కిడ్నాప్ చేశారు. Then what you will do? అప్పుడు నువ్వేం చేస్తావు? Oh, my son was careless, that's why they taken him away. ఓ నా కుమారుడు అజాగ్రత్తగా ఉన్న కారణాన్ని బట్టి ఆయనను ఎత్తుకొని పోయారనుకుంటా. Oh, my son learned something there. అక్కడ నా కుమారుడు కాస్త నేర్చుకుంటాడు. Let him learn something there under that kidnappers. ఇదిగో ఆ ఎత్తుకొని పోయిన వారి చెంత కాస్త నేర్చుకొనివ్వు. Will you think like that? ఏమండి అలా ఆలోచిస్తారా మీరు? He says he will not do that. ఆయన అంటున్నాడు, అలాంటి పని నేను చెయ్యనండి. I believe until and unless he brings back, delivers the child from the kidnappers, he will be running up and down. మరి ఎత్తుకొని పోయిన వారి చెర నుండి ఆ కొడుకును విడుదల చేసేంత వరకు ఆయన అవిశ్రాంతంగా పరుగెడుతూ ఉంటాడు. Am I right? ఏమండి నిజమేనా నేను చెబుతున్నది? Even if he has to go through some hard things, for the son's sake he will do. తన కుమారుని కొరకు కఠినమైన దారి గుండా వెళ్ళవలసి వచ్చినా కూడా ఆయన వెనుదిరిగాడు. In the same way, if Satan has kidnapped you, will our heavenly Father sit quiet? మరి ఈ ప్రకారంగానే సాతానుడు మనల్ని ఎత్తుకొని పోయిన వేళ ఏమండి మన పరలోకమందున తండ్రి మౌనంగా కూర్చొని ఉంటాడా? One thing I want to tell you very, very clear. ఒక విషయాన్ని మీకు బహుస్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. When brother Rajkumar, Vijay Kumar with his wife in the bed, they enjoyed little physically. మరి విజయ్ కుమారుడు తన సతీమణితో పడకలో కాస్త సంతోషాన్ని అనుభవించాడు. And that's how this child is born. ఆ ప్రకారంగా ఈ కొడుకు పుట్టడం జరిగింది. But on the cross, I see Christ has not enjoyed anything
but paid the heavy price. కానీ అదే మాదిరిగా సిలువలో వ్రేలాడుతున్న యేసు కాస్త సంతోషాన్ని అనుభవించడం లేదు, కానీ ఆయన శ్రమలు అనుభవిస్తూ ఉండడం నేను చూస్తున్నాను. Then who is going to be the faithful father? మరి అలాంటప్పుడు ఎవరు యథార్థమైన తండ్రిగా ఉండబోతున్నాడు, విశ్వాస్యత కలిగిన తండ్రిగా? Our Christ is much more faithful than Vijay Kumar to his son Ebenezer. మరి విజయ్ కుమారు తన కుమారుడైన ఎబినేజరు కంటే అధికముగా విశ్వాస్యత కలిగిన తండ్రిగా మన ప్రభు ఉండబోతున్నాడు. Am I right? ఏమండి, నేను చెబుతున్నది నిజమంటారా? Then Vijay Kumar is calling Ebenezer, Ebenezer, Ebenezer. He's walking through all the street. మరి ఇక విజయ్ కుమార్ గారు వీధుల వెంటబడి ఎబినేజర్, ఎబినేజర్, ఎబినేజర్ అని కేకలు వేస్తున్నాడు. Then under the custody of the kidnappers, Ebenezer says, Papa, I am here. మరి ఎత్తుకొని పోయిన వారి చెరలో ఉన్న ఎబినేజర్ అనే కుమారుడు, నానా నేను ఇలాగున్నాను. That's enough. అది చాలండి. Ebenezer need not come out from their hands. మరి ఎబినేజరు వారి చేతుల నుండి బయటికి రావాల్సిన అక్కర లేదు. His father, if he is alive, bring him out. ఒకవేళ ఆయన తండ్రి సజీవుడవుతే ఆయనను వారి నుండి విడుదల తీసుకొని వస్తాడు. Am I right? ఏమండి, చెబుతున్నది నిజమంటారా? Who will fight? ఎవరు యుద్ధం చేసేది? Ebenezer has no strength to fight. ఎబినేజరుకు శక్తి చాలదు యుద్ధం చేయడానికి. His father will fight. ఆయన తండ్రి ఆయన పక్షంగా యుద్ధం చేస్తాడు. Similarly, heavenly God will fight for you. అదే ప్రకారంగా పరలోకమందున్న మీ తండ్రి మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. That's why it says the battle is of the Lord. అందుచేతనే యుద్ధం అనేది ప్రభువుకు చెందినదే. Understand? అర్థమైందండి? You have to express, Lord, I am here. ఇదిగో ఈ స్థలములో ఉన్నాను తండ్రి అని కేవలం నువ్వు వ్యక్తం చేయాలంతే. How many of you understand that? ఎంతమంది మీలో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు? What you are doing? మీరు చేస్తున్నది ఏమిటి? మరి You are fighting yourself. మీకు మీరే పోట్లాడుకుంటున్నారు. ఇక You get tired. మీరు అలసిపోతారు. You get tired. మీరు అలసిపోతారు. Again fasting and fight yourself. మరలా ఉపవాసం ఉండి మరలా యుద్ధమే. Get tired. అలసిపోతారు. Know the battle. యుద్ధం ఏమిటో ఎరగండి. Father, I am your son. తండ్రి, ఇదిగో నీ కుమారుడను. I am here. నేను ఇక్కడ ఉన్నాను. Rest is of the Lord. మిగతాదంతా ప్రభువుదే. Rest is of the Lord. మిగతాదంతా కూడా ప్రభువుదే. He is able. ఆయన సామర్థ్యం కలిగిన వాడు. Brother Ebenezer will not, Brother Vijay Kumar will not say, Ebenezer, if you are my son, come out, then I'll say you are my son. విజయ్ కుమార్ గారు ఇలాగని తన కుమార్తెలో చెప్పాడు, ఎబినేజర్ నీవు రాగలిగితే రా నా దగ్గరికి అని. Then only I'll accept you are my son. అప్పుడు మాత్రమే నేను నా కుమారునిగా అంగీకరిస్తాను. A small cry is enough for Vijay Kumar to jump upon and deliver Ebenezer. మరి ఎబినేజర్ యొక్క చిన్న కేక మాత్రము చాలు మరి విజయ్ కుమార్ దుమికి తన కుమారుని విడుదల చేయడం కొరకు. If Vijay Kumar is going to be that faithful, how much more our heavenly God is faithful. మరి ఒకవేళ విజయ్ కుమార్ తన కుమారుని పక్షంగా అంత విశ్వాసపాత్రుడుగా ఉంటే మరి ఎంతగా మన పరలోకమందున్న తండ్రి విశ్వాసయోగ్యుడిగా ఉంటాడు. So you should know who is your father. అందుచేతనే మీకు మీ తండ్రి ఎవరో ముందు ఎరగాలి. You should know I am born in this family. నీవు తెలుసుకోవాల్సినది ఏమిటంటే నేను ఈ కుటుంబములోనికి రాబట్టబడ్డాను. I am higher than angels. నేను దేవదూతల కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని. None of the angels are born in the family of God. దేవదూతలలో ఏ దూత కూడా దేవుని కుటుంబములో జన్మించిన దూత కాడు.
I am born in the family of God. నేను దేవుని కుటుంబములో జన్మించిన బిడ్డను. To tell you something more, మీకింకాస్త ఎక్కువ చెప్పాలనుకుంటే, Moses was not born in the family of God. మోషే గారు దేవుని కుటుంబములో జన్మించిన వ్యక్తి కాడు. Elijah was not born in the family of God. ఏలియా గారు కూడా దేవుని కుటుంబములో పుట్టిన వ్యక్తి కాడు. Abraham was not born in the family of God. అబ్రహాము గారు దేవుని కుటుంబములో పుట్టిన మనుష్యుడు కాడు. The program of getting born in the house of God was not started at that time. ఆనాటి కాలములో దేవుని కుటుంబములో పుట్టడం అనే కార్యక్రమానికి ఆరంభమే జరగలేదు. It started after the Holy Ghost has come. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగిన పిదప ఈ కార్యక్రమం మొదలైంది. John the Baptist was not born in the family of God. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా దేవుని కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాడు. That's why Jesus said, అందుచేతనే యేసు ప్రభు ఇలాగన్నాడు, among the people born on this earth, John the Baptist is the greatest. భూమి మీద పుట్టిన వారందరిలోకెల్లా బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడై ఉన్నాడు. But the least in the kingdom of God is higher and bigger than John the Baptist. కానీ పరలోకమందు అల్పుడైన ఒక వ్యక్తి బాప్తిసం ఇచ్చే యోహాను గారి కంటే కూడా గొప్పవాడై ఉన్నాడని. Why? ఎందుచేత They are born in the family of God. వారు దేవుని కుటుంబములో జన్మించిన వారై ఉన్నారు. Abraham was a friend of God, అబ్రహాము దేవుని స్నేహితుడే, but he was not born in the family of God. అయినా కూడా అబ్రహాము దేవుని కుటుంబంలో పుట్టినవాడు కాడు. So I am higher than Abraham. ఇదిగో నేను అబ్రహాము కంటే కూడా ఉన్నత స్థానము కలిగిన వ్యక్తిని. I am higher than Moses. నేను మోషే కంటే ఉన్నతమైన వ్యక్తిని. I am higher than Elijah. ఏలియా గారి కంటే నేను ఉన్నతమైన మనుష్యుడను. I am higher than John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను గారి కంటే నేనే గొప్పవాడను. Do you believe this? ఏమండి మీరు నమ్ముతున్నారా ఈ విషయాన్ని? Whether you believe it or not, I believe it, and this is the truth. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. This is the truth. ఇదే సత్యం. Hallelujah. హల్లెలూయా. We are in the family of God. మనము దేవుని కుటుంబములో ఉన్న ప్రజలమై ఉన్నాం. That's why I do not beg money anywhere. అందుకే ఎక్కడ కూడా నేను ధన భిక్షాటన చేయను. Whether it be America or Gulf country or anywhere, I don't beg. I don't plead people to give. నేను అమెరికాలో ఉన్నా, మరి గల్ఫ్ దేశాలలో ఉన్నా కూడా నేను భిక్షగాడి వలె ధనము కొరకు భిక్షమెత్తనే ఎత్తను. Recently I received several telephone calls from America. మరి ఇంత మునుపే అనేక టెలిఫోన్ పిలుపులు, several calls. మరి అనేకమైన కాల్స్ అమెరికా నుండి నాకు వచ్చాయి. My son Finney was in America to preach in different places. మరి అమెరికా దేశంలోని ఆయా ప్రాంతాల్లో నా కుమారుడు ఫిన్నీ బోధించడానికి వెళ్ళాడు. He returned only last about few weeks back. కొన్ని వారాల క్రితమే ఆయన తిరిగి వచ్చేసాడు. What he did, when people gave him money and he just prayed over the money and returned to them. మరి ఎప్పుడైతే ప్రజలు నా కుమారుని దగ్గరికి డబ్బులు ఇవ్వడానికి వచ్చారో వాటి కొరకు ప్రార్థన చేసి తిరిగి వారి చేతిలోనే పెట్టేశాడు. Then they asked, some people called me, did you instruct your son not to accept our money? మరి కొంతమంది నాకు సూటిగా ఫోన్ చేసి, ఏమండి మీ కుమారునికి డబ్బేది కూడా ముట్టకూడదని ఏమైనా కఠినమైన నియమం పెట్టారా మీరు? Then I called my son. See, I get some calls like this. What is the reason? నేను అప్పుడు నా కుమారునితో చెప్పాను, కుమారుడా నాకు ఇలాగ అమెరికా నుండి మరి కాల్స్ వస్తున్నాయి, ఏమిటి సంగతి? He was in America at that time. ఆ సమయంలో ఆయన అమెరికాలోనే ఉన్నాడు. Then he said, Papa, God said, do not accept their dollar. అప్పుడు నా కుమారుడు నాతో అన్నాడు, నాన్నగారు దేవుడు అమెరికాలోని డాలర్ను అంగీకరించవద్దని నాతో చెప్పాడు. So whenever they brought money, I just prayed over the money and given back to them.
అందుకే ఎప్పుడెప్పుడైతే వాళ్ళు డబ్బును తీసుకొని వచ్చారో దాని కొరకు నేను ప్రార్థన చేసి తిరిగి వారికే ఇచ్చేశాను. I got the return ticket back to India. మరి తిరుగు ప్రయాణం కొరకైన విమాన టికెట్ నేను తీసుకున్నాను. So from here I gave him the ticket for return ticket also. From India itself he got the ticket, return ticket. మరి భారతదేశంలోనే ఆయన తిరుగు ప్రయాణం కొరకైన టికెట్ కూడా కొనడం జరిగింది. He said, in America, these people have a habit, give money to pastors and be happy. మరి అమెరికా దేశంలో ఉన్న ఆనవాయితీ ఏమిటంటే పాస్టర్లైన వాళ్లకు డబ్బులిచ్చి సంబరపడిపోవటం. Whenever the pastors come and they preach and they give money and they think they are doing something great. ఎప్పుడెప్పుడైతే పాస్టర్లైన వాళ్ళు అమెరికా దేశానికి వస్తారో బోధిస్తారో అలాంటి వాళ్లకు డబ్బులిచ్చి కేవలం సంతోషపడ్డమే వాళ్ళకు అలవాటు. God told me, tell them, I don't want your money, I want you. దేవుడు నాతో చెప్పింది ఏమిటంటే మీ డబ్బు కాదు నాకు కావాల్సింది, మీరే నాకు కావాలి. God said, do not accept their money. Let them know that their money cannot buy God. మరి అమెరికా దేశంలోని ప్రజలకు ఈ విషయం తెలియనుగాక వారి డబ్బు వాళ్ళని కొనజాలదు అని చెప్పి, They need God. వారికి దేవుడు అక్కరై ఉన్నాడు. Then several people cried again. మరి అనేక మంది ప్రజలు ఏడవటం మొదలుపెట్టారు. They said, this is a wonderful thing that we see for the first time in our life. మరి మా జీవిత కాలంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతిని మొట్టమొదటిసారిగా మేము చూస్తున్నామని చెప్పారు. About 2 weeks ago, he was in Dubai. మరి 2 వారాల క్రితం ఆయన దుబాయ్ దేశంలో ఉన్నాడు. From there also people called me like that. అక్కడి నుండి కూడా అదే మాదిరిగా ప్రజలను పిలుస్తూ ఉండినారు. Then I replied them. I gave them the proper reply. మరి వారికి సరైన సమాధానం నేను అందించాను. Why I said this? ఎందుకు నేను ఈ మాట సెలవిచ్చాను? I am born in the family of God. నేను దేవుని కుటుంబంలో జన్మించిన మనుషుడను. The whole earth belongs to my father. ఇదిగో ఈ భూమి దాని సర్వ సంపూర్ణత నా తండ్రికి చెందింది. So I need not beg anyone. అందుకనే నేను ఎవరిని కూడా భిక్షమెత్తాల్సిన అవసరం లేదు. It is not just money. అది కేవలం డబ్బే కాదు. It is a minor thing. అది చాలా అల్పమైన సంగతి. But against victory against Satan. కానీ సాతానుకు విరోధంగా విజయం. Satan, I am the son of God. సాతానా, నేను దేవుని కుమారుడనై ఉన్నాను. I am born in the family of God. నేను దేవుని కుటుంబములో జన్మించిన బిడ్డను. My victory is not my effort, by Jesus. నా విజయము నా స్వప్రయత్నము కాదు గాని నా క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Satan, how long you can keep me under you? సాతానా, ఎంత కాలము నీ అదుపులో నన్ను ఉంచుకుంటావు? My father is coming. నా తండ్రి రాబోతున్నాడు. My father knows this matter. నా తండ్రికి ఈ సంగతి బాగా తెలుసు. Christ is my victory. క్రీస్తే నా విజయమై ఉన్నాడు. Why Christ is my victory? ఎందుచేత క్రీస్తు నా విజయమై ఉన్నాడు? For all the sins he has paid the price. అన్ని అపరాధముల కొరకు పాపముల కొరకు ఆయన వెల చెల్లించేశాడు. Hallelujah. హల్లెలూయా. Is it right? ఏమండి, ఇది నిజమే అంటారా? Did Christ pay the price? క్రీస్తు వెల చెల్లించాడా? How many percent? ఎంత శాతం చెల్లించాడు? 100%. 100%. 100%. 100%. So you can look at the face of Satan and say, సాతాను యొక్క ముఖాన్ని చూసి మీరు అలా చెప్పొచ్చు, Satan, you bring that weakness and this weakness and that weakness, but know that Christ paid my price. సాతాను ముఖం చూచి, సాతానా నువ్వు ఈ వైపు నుండి చిక్కులు తేవచ్చు, ఆ వైపు నుండి చిక్కులు తేవచ్చు, ఈ వైపు నుండి చిక్కులు తేవచ్చు, కానీ నా క్రీస్తు నా కొరకై 100% వెల చెల్లించేశాడు. He is my elder brother. ఆయన నా పెద్దన్నై ఉన్నాడు. When you tell Satan he is my elder brother, ఎప్పుడైతే నీవు సాతానుతో యేసుని పెద్దన్నని చెబుతావో all his hold weakens. ఆయనకున్న పట్టంతా కూడా సడలిపోతుంది. Why he is holding you? ఎందుకు అతడు నిన్ను పట్టుకుంటూ ఉన్నాడు? I want to tell you a real incident that had happened. యథార్థమైన ఘటన జరిగింది, మీతో నేను చెబుతాను. During the Second World War,
Japanese soldiers were captured several villages of Assam. మరి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీయులు మరి అనేక పట్టణాలను అస్సాంలో అస్సాంలో స్వాధీనం చేసుకున్నారు. Japanese were defeated when America dropped bombs in Nagasaki and Hiroshima. మరి నాగసాకి హిరోషిమా అనే ప్రాంతాల్లో జపాన్ దేశంలో అమెరికా వాళ్ళు బాంబులు వేసినప్పుడు మరి యుద్ధం జరిగింది, నాశనమైంది. They are defeated. వారు ఓడిపోయారు. Germany was also defeated. మరి జర్మనీ దేశం కూడా ఓటమి పాలైంది. But even then, these Japanese soldiers, about 22 of them, were ruling some villages in Assam. అయినప్పటికీ జపాన్ దేశంలో ఉన్న 22 కొంతమంది 22 soldiers. 22 మంది సైనికులు అస్సాంలోని కొన్ని గ్రామాలను ఏలుబడి చేస్తుండినారు. Every morning they come and blow the whistle. మరి ప్రతి ఉదయ కాలం వచ్చి మరి వీల వేసేవాళ్ళు. Then all the villagers gather around. ఆ సమయంలో గ్రామస్తులందరూ కూడా గుమిగూడేవాళ్ళు. Then he will say, go and bring the chickens, go and bring rice and fruits and all those things to tell them. ఇక అప్పుడు ఈ జపనీయులు ఇదిగో వెళ్ళి నా కొరకు కోడి మాంసం తీసుకురా, ఇదిగో బియ్యం తీసుకురా, ఇది అది తీసుకురా అని చెప్పేవాళ్ళు. And they take all the fair ladies. అలాగే అందమైన స్త్రీలను వాళ్ళు తీసుకునేవాళ్ళు. Every day they torture the people like that. ప్రతిరోజు కూడా ప్రజలను ఈ విధంగా వాళ్ళు హింసిస్తూ ఉండేవాళ్ళు. It continued for 2 long months. ఈ ప్రకారంగా 2 నెలల వరకు కొనసాగింది. And at the end of the second month, one young man from Guwahati reached their village. మరి 2వ మాసం యొక్క ఆఖరి భాగంలో గౌహతిలో నుండి ఒక యవనస్తుడు ఆ చోటికి రావడం జరిగింది. He was a relative of those village people. మరి ఆ గ్రామస్తులకు ఇతడు సమీప బంధు. And the villagers said him, so we are all afraid because every morning they come and take away what all they have. ఆ గ్రామస్తులందరూ కూడా యవనస్తులతో చెప్పింది ఏమిటంటే ఇదిగో ప్రతి ఉదయ కాలమున ఈ జపనీయులు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఈలలు వేస్తూ మరి అద్దే ఇద్దే అని చెప్పి పీడిస్తున్నారని చెప్పారు. Then he told them, what 2 months ago Japanese were completely defeated. మరి ఆ యమనస్తుడు చెప్పింది ఏమిటంటే 2 మాసాల క్రితం జపనీయులందరూ కూడా ఓటమి పాలయ్యారు కదా. They said their rifle they don't have any rounds, any bullet inside. మరి వాళ్ళకు రైఫిల్ ఉన్నాయి కానీ దాని లోపల తూటాలనేవి ఏవి కూడా లేవు అని చెప్పాడు. They are defeated at their headquarters. మరి వాళ్ళ ముఖ్య స్థావరాలలో ఓటమి పాలైన వారు. Next morning the soldiers came again. మరుసటి రోజు ఉదయ కాలం సైనికులు మరలా వచ్చేశారు. They started blowing the whistle. మరి ఈలలు వేయటం మొదలు పెట్టారు. All the villagers gathered around them. మరి గ్రామస్తులందరూ కూడా వాళ్ళ చుట్టూ గుమిగూడారు. Someone brought felling axe. Some people brought felling axe. మరి కొంతమంది ఏమో గొడ్డలను తీసుకొని వచ్చారు. Some people brought sticks. మరి కొంతమంది ఏమో దుడ్డు కర్రలను తీసుకొని వచ్చారు. Some brought iron rods. అలాగే కొంతమంది ఇనుప కడ్డీలను తీసుకొని వచ్చారు. And captured all these 22 soldiers and started beating them again and again and again. మరి 22 మంది జపనీ సైనికుల మీద పడి దుమ్మిగా కొడుతూ ఉండినారు. And they brought them and bound them on the trees. మరి వాళ్ళందరినీ కూడా చెట్టు కట్టేశారు. And stripped them. వాళ్ళ బట్టలు ఊడదీశారు. And they said, hereafter you will be our servants. ఇదిగో ఈ క్షణం మొదలుకొని మీరందరూ కూడా మాకు దాసులే. You are servants. మీరు మాకు దాసులు. You know, they were divided into all the villagers, and till their death they lived as servants. మీకు తెలుసండి, గ్రామస్తులందరి కొరకు ఈ సైనికులు విభాగించబడి వారి మరణ క్షణం వరకు దాసులుగానే బ్రతికారు. They said your duty is to bring firewood and water and serve us. మరి మీకున్న పని ఏమిటంటే నీళ్లు తీసుకొని రావాలి, కట్టెలు తీసుకొని రావాలి, నిప్పు తీసుకొని రావాలి. Just a day before that, what was their condition? ఒక రోజుకు ముందు వాళ్ళకున్న పరిస్థితి ఎలాగుండింది? They were all afraid. వారందరూ కూడా భయభ్రాంతికి గురైన వారు. But when they know the secret that Japanese were defeated, కానీ ఎప్పుడైతే జపనీయులందరూ కూడా ఓటమి పాలయ్యారన్న మర్మము తెలిసిపోయిందో,
their trouble or overcomers, they became, these troublemakers became their slaves. మరి ఈ బాధించే ఈ సైనికులందరూ కూడా గ్రామస్తులకు దాసోహం అయిపోయారు. My dear friend, we are born in the family of God. నా ప్రియ స్నేహితులారా, మనమందరము దేవుని కుటుంబములో పుట్టిన పిల్లలమై ఉన్నాం. When Satan tries to trap you through weaknesses, మరి సాతానుడు బలహీనతల ద్వారా మీకు ఉరివడ్డే సమయంలో what you should say? మీరేం చెప్పాలి? Satan, I am born in the family of God. సైతానా, నేను దేవుని కుటుంబంలో పుట్టిన బిడ్డను. Satan, my father has found you out. సాతానా, నా తండ్రి నిన్ను కనుగొంటాడు. My elder brother has paid all the price. నా పెద్దన్న దాని కొరకైన పూర్తి వెల చెల్లించాడు నా కొరకు. Yes, I did mistake. అవును, నేను పొరపాటే చేశాను. That is between my father and me. అది నా తండ్రికి నా మధ్యలో ఉన్న వ్యవహారం. When you say like this, ఈ ప్రకారంగా నీవు ఎప్పుడైతే సెలవిస్తావో, your weakness, the bondage, the yoke that Satan has kept you will completely be broken. నీకున్న బలహీనతలు, మరి సాతానుడు నీ మెడ మీద ఉంచిన వారి కాడి పటా పంచలైపోతుంది. What you are doing? నీవు చేస్తున్నది ఏమిటి? By your fasting, you are trying to break that yoke. నీ ఉపవాస దీక్ష ద్వారా ఆ కాడిని విరగ్గొట్టే వెర్రి ప్రయత్నం చేస్తున్నావు. Stop it. దాన్ని ఆపేయ్. Battle is of the Lord. యుద్ధము యెహోవాదే. Satan, you kidnapped me. సాతానా, నీవు నన్ను ఎత్తుకొని పోయావు. My father knows it. నా తండ్రికి ఆ సంగతి తెలుసు. Hallelujah. హల్లెలూయా. That is enough. అది చాలంతే. How Christ is our victory. మరి ఏ ప్రకారంగా క్రీస్తు మన విజయం అవుతాడు? We are born in his family. మనము ఆయన యొక్క కుటుంబములో పుట్టిన జనులమై ఉన్నాం. Christ is our elder father, elder brother. క్రీస్తే మన పెద్దన్నై ఉన్నాడు. And secondly, Romans 8:16. రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. Romans 8:16. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం గమనిద్దాం. The Spirit itself beareth witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. The Spirit says we are the children of God. ఆత్మ మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Number one, we are born in the family of God. మొట్టమొదటిది, మనము దేవుని కుటుంబంలో పుట్టిన ప్రజలం. The Spirit says you are the child of God. పరిశుద్ధాత్మ సాక్ష్యం చెబుతున్నాడు, నీవు దేవుని కుమారుడవు. And then verse 17. 17వ వచనం అండి. And if the children then heirs of God and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be glorified together. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమను అనుభవించిన ఎడల క్రీస్తు తోడి వారసులం. So if we are sons, we are heirs also. మనము కుమారులమైతే వారసులము కూడా. Hallelujah. హల్లెలూయా. We are not at the mercy of anyone. మనము ఎవరి దయా దాక్షిణ్యముల మీద బ్రతికే ప్రజలము కాదు. We are born in the family of God. మనము దేవుని కుటుంబములో పుట్టిన వారము. Holy Spirit confirms our birth. మరి మన యొక్క జన్మ యొక్క నిజ నిరూపణ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. Then we are heirs. ఆ తర్వాత మనము వారసులం. Hallelujah. హల్లెలూయా. The whole earth belongs to our Father. ఈ భూమండలమంతా మన తండ్రికి చెందినదే. The earth belongs to him. భూమి తనకు చెందినది. Silver and gold belongs to him. బంగారము వెండి ఆయన చెందినదే. All the animals of the earth belongs to him. భూ జంతువులన్నీ కూడా ఆయనవే. Hallelujah. హల్లెలూయా. We are not beggars. మనము భిక్షమెత్తుకునే వాళ్ళము కాదు. Whole earth belongs to our Father. భూమి యొక్క దాని సర్వ సంపూర్ణత మన ప్రభువుదై ఉన్నది.
What we people do? మనం ఏం చేస్తున్నాం మరి? Papa, the earth belongs to you, but give me the little bread piece falls from your table. తండ్రి, ఈ భూమి అంతా కూడా నీదే అని నమ్ముతున్నాను, నీ బల్ల నుండి పడే చిన్న చిన్న రొట్టె ముక్కలు మాత్రం నాకు ఇవ్వయ్యా అని అంగలారుస్తున్నాం. Some pastors teach you like that. కొంతమంది పాస్టర్లు ఈ విధంగా మీకు బోధిస్తూ ఉంటారు. Just like that Canaanite woman prayed. ఏ ప్రకారంగానైతే ఆ కనానీ స్త్రీ ప్రార్థన చేసిందో, She said, my daughter is suffering, please heal my daughter. ఆవిడ ఏమని మొరపెడుతుంది? అయ్యా, నా కుమార్తె రోగగ్రస్తురాలైంది, దయచేసి బాగు చేయయ్యా. She started asking and pestering him. మరి ఆయనను మరి విన్నపం చేస్తూ ఒత్తిడి తీసుకుని వచ్చింది. Then these disciples say, please listen her. అప్పుడు ఈ శిష్యులు అన్నారు, అయ్యా ఆమె మొర కాస్త విను. Then Jesus says, is it lawful to give the bread of the children to the dogs? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లల పెట్టడం భావ్యం కాదు కదా. Then that lady said, dogs also eat under the table. అప్పుడు ఆ కనానీ స్త్రీ అన్నది, అయ్యా రొట్టె ముక్కలు మరి బల్ల మీద నుండి పడినప్పుడే కదా కుక్కలు పిల్లలు బ్రతికేవి అని. Then Jesus says, look at her faith. అప్పుడు యేసు అన్నాడు, ఆవిడ విశ్వాసం కాస్త చూడండి. Some preachers caught this and say, మరి కొంతమంది ఈ అంశాన్ని పట్టుకొని బోధిస్తుంటారు. and they say, just like Canaanite woman cried, you keep on crying. కనానీయురాలైన ఆ స్త్రీ మొర్ర పెట్టినట్టుగా మీరు కూడా మొర్ర పెట్టండి అంటారు. Then you will get it. అప్పుడు మీరు పొందుకుంటారు. My friends, I am not a dog. నా స్నేహితులారా, నేను కుక్కను కాదు కదా, I am the son. నేను కుమారుడనై ఉన్నాను. I sit with my father and eat. నా తండ్రితో కూడా సమానంగా కూర్చొని భుజించే కొడుకు నేను. Do you hear me? ఏమండి, నా మాటలు ఆలకిస్తున్నారా మరి మీరు? Whatever you need, he has already given you. మీకేదేది అక్కర ఉందో ఇప్పటికే ఆయన వాటిని ఇచ్చేశాడు. You may be in a small tiny shed. మీరు ఒక పూరి గుడిసెలో ఉంటూ ఉండవచ్చు. Why God has kept you there? దేవుడు ఎందుచేత ఆ చోట మిమ్మల్ని ఉంచాడు? So that you may be a witness to him, to the people around who lives like that. మరి నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి నీవు సాక్షార్థముగా నీవెవరి బిడ్డవై ఉన్నావో చూపగలుగునట్లు. You may not be having a chapel. మీకు చెప్పులు కూడా లేకపోయి ఉండవచ్చు. Why? ఎందుచేత? There are so many people who do not have a chapel. ఎందుకంటే అనేక మందికి చెప్పులు లేని మరి పరిస్థితి ఉంది. God wants you to be a witness in that way. మరి ఆ మార్గము గుండా మిమ్మల్ని దేవుడు ఒక సాక్షార్థముగా ఉంచుతున్నాడు. God has made some of you as teachers. మరి దేవుడు కొంతమందిని మీలను అధ్యాపకులుగా ఉంచాడు. Why? ఎందుచేత? So that you may witness among the teachers. ఎందుకంటే ఉపాధ్యాయుల మధ్య నీవు ఒక సాక్ష్యముగా ఉండడానికి. Some of you have a big car. మరి మీలో కొంతమందికి గొప్ప కార్లు ఉన్నాయి. Why? ఎందుచేత? God wants you to be a witness among the people who are having cars. మరి ఎవరైతే కార్లు కలిగిన ప్రజలు ఉన్నారో వారి మధ్యలో నేను ఒక సాక్ష్యముగా ఉంచడానికి. All of us are witnesses. అందరూ కూడా సాక్షులైన ప్రజలే. Hear me? వింటున్నారండి? Some of you with little clothes. మీలో కొద్ది మందికి కొన్నే దుస్తులు ఉన్నాయి. Some of you have plenty of clothes. మరి ఇంకొంతమందికి సమృద్ధిగా దుస్తులు ఉన్నాయి. We are doing our ministry of testimony. మనము మన సేవను మన సాక్ష్యము ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. When we finish it, ఎప్పుడైతే దాన్ని మనం ముగిస్తామో our Father will receive us. మన తండ్రి మనను అంగీకరిస్తాడు. There will be no difference at all. అప్పుడిక ఏ భేదభావములనేవి ఉండవు. How many of you hear me? ఎంతమంది మీలో ఈ నా మాటలు విన్నారు? This is the truth of the gospel. ఇదే శుభవర్తమానము యొక్క సత్యవాక్కు. So brothers, whether you are poor or rich, be happy that I am in the family of God. అందుకే నా సహోదరులారా, మీరు పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా మరి మీరున్న స్థానంలో సాక్షులై దేవుని కుటుంబంలో పుట్టిన ప్రజలని భావించండి. If we are having only one meal a day, ఒకవేళ ఒక్క పూట భోజనమే మీరు భుజించే వాళ్ళైనా కూడా, that too only little rice and some
some kind of little things. మరి అదేదో ఒక్క గుప్పెటి మరి భోజనమై ఉండి ఏదో కలుపుకొని తిన్నట్టుగా ఉండొచ్చు. Then you'll also say it like this. అప్పుడు కూడా మీరు ఇలాగ చెప్పొచ్చు, I am the Son of God. నేను దేవుని కుమారుడనై ఉన్నాను. This is my ministry of testimony. ఇదే సాక్ష్యముతో కూడిన నా సేవయే ఉన్నది. I'll finish this. నేను దీన్ని ముగిస్తాను. Faithfully I'll finish it. ఇదిగో విశ్వాసము దాన్ని ముగింపజేస్తుంది. Thank you Lord for keeping me like this. ఓ ప్రభువా, ఈ రీతిగా నన్ను ఉంచినందుకు నీకు వందనాలయ్యా. Thank you Lord keeping me with one sari. ప్రభువా, ఒక్కటే చీరతో నన్ను ఉంచినందుకు నీకు వందనాలయ్యా. Thank you Lord keeping me without a chappal. ప్రభువా, చెప్పులు లేకుండా నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. Thank you Lord for keeping him a small shed which is covered with gunny bag. ప్రభువా, మరి గోనె సంచులతో మరి కట్టుకున్న చిన్న పూర గుడిసెలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. See New Jerusalem. నేను నూతన యెరూషలేమును చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Living in this small shed I see New Jerusalem. ఈ మట్టి పూరి గుడిసెలో నుండి నూతన యెరూషలేమును నేను చూస్తున్నాను. I am in the family of God. నేను దేవుని కుటుంబములో ఉన్న వ్యక్తిని. I am the Son of God. నేను దేవుని కుమారుడనై ఉన్నాను. The whole world belongs to me. ఈ ప్రపంచమంతా కూడా నాకు చెందినదే. Now for the testimony's sake I live in this shed. ఇప్పుడైతే సాక్షార్థముగా నేను ఈ పూరి గుడిసెలో నివసిస్తున్నాను. This is the truth. ఇదే సత్యం. This is the truth. ఇదే సత్యం అంటే Do you believe it? మీరు నమ్ముతున్నారా దీన్ని? That's why children of God began to rejoice for everything. అందుకే ప్రతి దాని కొరకు దేవుని పిల్లలైన వాళ్ళు ఆనందిస్తూ ఉండినారు. We are born in the family of God. మనము దేవుని కుటుంబంలో పుట్టిన పిల్లలం. We are sons of God. మనము దేవుని కుమారులమై ఉన్నాం. We are the heirs of God. మనము దేవుని తోడి వారసులమై ఉన్నాం. The earth belongs to us. ఈ భూమి మనకు సంబంధించిందే. The earth belongs to us. ఈ భూమి మనదే. Sun belongs to us. కుమారుడు మనకు చెందిన sun and stars. మరి సూర్యుడు చంద్రుడు మనకు సంబంధించినవే. Moon belongs to us. చంద్రుడు మనవాడే. Our father made it. మన తండ్రి మన కొరకు దాన్ని సిద్ధం చేశాడు. Hallelujah. హల్లెలూయా. Not only that, అది మాత్రమే కాదు. Ephesians 3:5-6. I'll close quickly. నేను త్వరగా ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. Ephesians 3:5-6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలండి. Which in other ages was not made known unto the sons of men, as it is now revealed unto his holy apostles and prophets by the Spirit, that Gentiles should be fellow heirs of the same body and partake of his promise in Christ by the gospel. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారన్నది. Romans 12:5. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. So we being many are one body in Christ, and everyone members one of another. 12:5. 5వ వచనం చదువుతున్నాండి. 12వ అధ్యాయం 5వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండును ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. What's our position? మన హోదా ఏమై ఉన్నది? We are members in the body of Christ. క్రీస్తు అను శరీరములో మనమందరము అవయవములమై ఉన్నాం. We are part of the body of God. దేవుని యొక్క శరీరములోని పాలి భాగస్థులమై ఉన్నాం. Head is Christ. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. Listen. వినండి. One brother come. Yeah, brother, you come. ఎవరైనా ఒక Vijay brother. Kumar, come. This is brother Vijay Kumar, think that he is Christ.
ఇక్కడ విజయ్ కుమార్ సహోదరుడు ఉన్నాడు, ఈయన క్రీస్తు అని తలంచండి. is Christ. ఈయన క్రీస్తు, Head is Christ. శిరస్సేమో క్రీస్తు, Body, you and me. శరీరమేమో నీవు నేనై ఉన్నాం. Understood? అర్థమైందండి? Body belongs to you and me. శరీరము నీకు నాకు చెందినది. Think that this is Samuel. ఇదిగో ఈ వేలు శామ్యూయేలు గారని తలంచండి. Think that this finger got some cow dung on it. Cow dung. This finger got some cow dung on it. That cow dung. ఈ పెద్ద చూపుడు వేలు మీద మరి ఆవు పేడ పడిందనుకోండి. Whose duty is to clean it? ఎవరి పనండి దాన్ని శుభ్రం చేయటం? Is it the duty of this finger? ఈ వేలుకున్న పని అది? Tell me. చెప్పండి. Are you listening me? ఏమండి ఇక్కడే వింటున్నారా మీరు? This head will say to the other hand, go and bring water. ఈ తలకాయ మరో చేయితో చెబుతుంది, వెళ్ళు నీళ్లు తీసుకొని రా. Take soap and wash it and make it clean. సబ్బు తీసుకో, నీళ్ళతో శుభ్రంగా కడుగు ఈ వేలును. In the same way, each and every one of you, if there is any mistake in you, it is Christ who cleanses you. అలాగే ఈ ప్రకారంగానే మీలో ఎవరిలోనైనా పొరపాటు ఉంటే అది క్రీస్తుకున్న పని, మిమ్మల్ని సరిచేయటం, కడగటం. The Christ says, the brother Vijay Kumar says, you go and get cleaned, then only I'll accept you. మరి విజయ్ కుమార్ ఇలాగ చెప్పాడు, వేళ నువ్వు వెళ్ళి శుభ్రం చేసుకో, అప్పటిగా నేను అంగీకరించను. Is he saying like that? ఏమండి అలా చెప్తాడా విజయ్ కుమార్? No. లేదండి.